హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి ప్రిపరేషన్లో టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా మేజర్ రోల్ పోషిస్తాయి. సో ఎవరు టెక్స్ట్ బుక్స్ని స్కిప్ చేయొద్దు. అలాగే టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ సబ్జెక్ట్కి, ఏ కంటెంట్కి ఎంత టైం యూజ్ చేస్తున్నాం అనేది ముందుగానే మనకు ఒక అవగాహన ఉండాలి. అలాగే మనం చదువుతున్న టాపిక్పై కంపల్సరీగా మనం ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పటికప్పుడు మనం రివిజన్ చేసుకోవడానికి, అలాగే చదివింది రీకాల్ చేసుకోవడానికి, మన మైండ్లో బలంగా గుర్తుండిపోవడానికి ఎంతగానో యూజ్ అవుతుంది. అలాగే మనం డే వైజ్ వేసుకున్న షెడ్యూల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్పోన్ చేయకూడదు. చదివింది తరచుగా గుర్తు చేసుకుంటూ మరలా రీజన్స్ ఇస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీనిలో రివిజన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అలాగే మనం రివైజ్ చేసిన టాపిక్స్పై ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. ఈ ఎగ్జామ్స్ రాయడం వల్లే కదా మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఇంకేం నేర్చుకోవాలనేది మనకు తెలుస్తుంది. అలాగే మనం ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో ఆ రిజల్ట్స్ని చూసి ఎవరు కూడా ప్యానిక్ అవ్వకూడదు, అలాగే స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. ఎగ్జామ్లో వచ్చిన డౌట్స్ కానీ, కంటెంట్లో వచ్చిన డౌట్స్ కానీ రెక్టిఫై చేసుకోవడానికి గ్రూప్ డిస్కషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అందరూ గ్రూప్ డిస్కషన్ చేసి కంటెంట్ మీద పూర్తి పట్టు సాధించండి. అలాగే ప్రిపరేషన్ అనేది కాన్సన్ట్రేషన్తో క్వాలిటీగా చదవండి. మనం తక్కువ టైం చదివినా సరే, తక్కువ కంటెంట్ చదివినా సరే క్వాలిటీగా చదవాలి. సో ఆల్ ది బెస్ట్.